బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టు బ్లెయిర్ వెళ్తూ గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన AN-32 విమానం కోసం గాలింపు కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో 13 యుద్ధ నౌకలు, 5 యుద్ధ విమానాలు, ఒక జలాంతర్గామి పాల్గొంటున్నాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తాంబరం ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన విమానానికి ఉదయం 8:12 సమయంలో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోయిందా లేదా దారి మళ్లిందా అన్న కోణంలో వైమానిక దళ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన విమానంలో 6 సిబ్బంది సహా 29 మంది ఉన్నారు. విమానంలో 9 మంది విశాఖవాసులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట అడిగి తెలుసుకుందాం. వెంకట, చెప్పండి, 9 మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది విశాఖవాసులు. వాళ్ళ వివరాలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి? చూసుకున్నట్లయితే దాదాపు ఈ పోర్ట్ బ్లేర్కి వెళ్తుండగా మిస్ అయిన విమానంలో దాదాపు 29 మందిలో 90 విశాఖ ప్రాంతానికి చెందిన వాళ్ళకి చెప్తున్నారు. ఆ నేవీ అధికారులు ఇందాకే ఈ కొద్దిసేపు క్రితమే ఈ లిస్ట్ ను విడుదల చేయడం జరిగింది. అందులో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికే వెళ్ళడం జరిగింది. బుచ్చిరాజపాలెంలోనే చిన్నబాబు అనే చిన్నారావు అనే ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మీ ఇంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు మొత్తం 9 మీ వాళ్ళు కూడా ఉన్నారనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే సింహాచలం అప్పన్నపేట అనే ఒక విలేజ్ ఉంది, అక్కడ ఆ ప్రాంతానికి చెందిన ఒకరుగా గుర్తించారు. రామ్నగర్ లో ఒక కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నట్లే చెప్తున్నారు. మొత్తం ఇది ఇలా ఉంటే బరంపూర్కి చెందిన ఎదురు కూడా ఇక్కడి నుంచి బయలుదేరినట్టు కూడా లిస్టు వాళ్ళ దగ్గర ఉంది. అలాగే పూర్తి స్థాయిలో ఎవరెవరు ఉన్నారా అనే దానిపైన నేవీ అధికారులు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నరేష్. అలాగే వెంకట్, విమానంలో కొన్ని లోపాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అలాంటప్పుడు విమానాన్ని ఎందుకు వాడుతున్నారు? ఇంకా ఇంతమంది ప్రాణాలకి ఎవరు కారణమై ఉంటారు? అంటే దాదాపుగా ఇప్పుడు ప్రయాణం అంటే చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ఒక్కరికి కూడా ఇష్టపడే పరిస్థితుల్లో లేరు. షార్ట్ కట్ లో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కావున నేరుగా విమానయానాన్ని ఎక్కువగా వాడుకునే పరిస్థితులు ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా పోర్ట్ బ్లేర్ వెళ్ళాలంటే చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అధికంగా. లేదు అంటే ఇక్కడ నుంచి నేరుగా షిప్ లో వెళ్ళాలంటే దాదాపు 3 రోజులు పట్టే అవకాశం ఉంది. అందుకనే దాదాపు త్వరగా వెళ్లే పరిస్థితులు ఉన్నాయంటే ఒక విమానయానం ద్వారానే వెళ్ళొచ్చు. అందుకనే దాన్ని ఎక్కువగా ఎంచుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో దాదాపు ఇటీవల కాలంలో చూసుకుంటున్నట్లయితే విమాన ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కనిపిస్తున్నాయి. అలాగే రాడార్ సిస్టమ్స్ లో కూడా చాలా లోపాలు ఉన్నట్లు కొంతమంది నిపుణులు చెప్పడం జరుగుతుంది. అలాగే వెంకట్, రెగ్యులర్గా విమానాలు ప్రయాణిస్తూ ఉంటాయి. అలాగే దీని ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విమానం అంటే పటిష్టమైన భద్రత అలాగే పటిష్టంగా ఉంటేనే పంపించడం పరిస్థితి ఉంటుంది. అసలు కారణాలు ఏమై ఉంటాయి? ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏం చెప్తున్నారు అసలు? అంటే దాదాపుగా ఏవియేషన్ లో సంబంధించి చూసుకున్నట్లయితే రాడార్ సిస్టమ్ అత్యంత కీలకమైనది. ఈ వ్యవస్థను చాలా ప్రతిష్ట చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఈ సిస్టమ్ పాత సిస్టమ్ ద్వారానే ఇంకా మానిటరింగ్ జరుగుతుంది. ఏదైతే ఈ సిస్టమ్ మార్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఎందుకంటే దాదాపు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది రాడార్ సిస్టమ్స్ అంటే ఎక్కువ లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకా పాత సిస్టమ్ ని వాడడంతోనే ఈ రాడార్ సిస్టమ్ కాస్త ఐడెంటిఫికేషన్ లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనేది నేవీ అధికారులు చెప్పడం జరుగుతుంది నరేష్. అలాగే వెంకట్, 1999లో ఇదే AN-32కు సంబంధించిన ఒక విమానం ఢిల్లీలో కుప్పకూలిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటప్పుడు ఇదే మోడల్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంతమంది ప్రాణాలకి సంబంధించి అసలు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించాలనేది కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే దాదాపు చూస్తున్నాము ప్రయాణంలో ఎక్కడ కూడా ఈ లోపాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇంజిన్ మరమ్మతులతో ఎక్కడ పడితే అక్కడ కూలిపోవడం జరుగుతున్నాయి. అలాగే ల్యాండింగ్ సిస్టమ్స్ కూడా ల్యాండింగ్ అత్యవసర పరిస్థితుల్లో కూడా దిగిపోయే పరిస్థితి మనకు చాలా చోట్ల చూసే ఉన్నాము. అంటే ఇలాంటి అత్యాధునిక పరికరాలను మనం వాడకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేది గత నివేదికలో కూడా వెల్లడైంది. అలాగే ఇప్పుడు కూడా మనం ఆ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవడంలో మాత్రం చాలా విఫలమవుతున్నాం అనేది చెప్తున్నారు. అంటే ఇప్పటికే చూసినాం మన ఏవియేషన్ లో పూర్తిగా మనం ఆధునీకరించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనేది ఇప్పటికే నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు తరచూ ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు దాదాపుగా ఆచూకీ కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఇంకా ఎంత వెనుకబడి ఉన్నామో టెక్నాలజీలో అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రమాదాలే దానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి ఏమైతే రాడార్ సిస్టమ్ ఉందో రాడార్ సిస్టమ్ ప్రధానంగా ఉన్నట్లు మనకు చెప్తున్నారు